వ్యవసాయ శాఖ శకటం రాబోతుంది. స్వాతంత్రానికి ముందు రైతులు బండ్లు, చేతి నాగలి, చేతితో కోత కోసే పరికరాలు వాడేవారు. స్వాతంత్రం తర్వాత హరిత విప్లవంతో ఉత్పాదకం పెరిగి కూలీల ఖర్చులు తగ్గినాయి. భూమి సిద్ధం చేయడం నుండి పంట కోత వరకు ఆధునిక పరికరాలు వ్యవసాయానికి తోడ్పడుతున్నాయి. వీటిని కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా వ్యవసాయ శాఖ కదిలి వస్తోంది. పొలం పిలుస్తోంది రా రైతన్నా అనే పేరుతో వ్యవసాయ అధికారులు పంట పొలాల సందర్శన మరియు నూతన వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతు సేవలో ముందడుగు వేస్తున్న వ్యవసాయ శాఖ రైతుల అభివృద్ధికి నూతన వ్యవసాయ సాగు పద్ధతులను అమలు పరిచే దిశగా వికసిత్ ఆంధ్రలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో రైతుల సేవకై కదిలి వస్తున్న వ్యవసాయ శాఖ శకటం. పంటలు అధిక దిగుబడికి మరియు నాణ్యమైనటువంటి ఉత్పత్తులకు మరియు ఆయా ఉత్పత్తులకు సరైన మార్కెట్ ధర కల్పించే దిశగా అధునాతన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా పంటల సాగులో నూతన పద్ధతులను రైతులకు పరిచయం చేస్తూ పంటల సాగులో రైతులకు ఖర్చు తగ్గించే విధంగా మరియు పంటల దిగుబడి పెంచే దిశగా కృషి చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ వారి శకటం మీ ముందుకు వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతన్నా రా కదలిరా మీ ఉజ్వల భవిష్యత్తు కొరకై వ్యవసాయ శాఖతో కలిసి ముందుకు అడుగు వేద్దాం. రా కదలిరా రైతన్నా. వ్యవసాయ శాఖ శకటాన్ని ప్రదర్శన కొరకు గౌరవ అతిథుల ముందు ఉంచడం జరిగింది. అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం మన ముందుకు రాబోతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు వాటర్ సెట్ పథకం ద్వారా గ్రామాలలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను కళ్ళకు కట్టినట్టుగా చూపుతూ మన ముందుకు సాగుతోంది ద్వామా వారి శకటం. అదిగో మన ముందుకు వస్తుంది యానిమల్ హస్బెండరీ. పశు సంచార ఆరోగ్య సేవా వాహనం 1962 ద్వారా రైతులు అత్యవసర సేవ కొరకు 1962ను సంప్రదించవలను. ఈ వాహనం యొక్క ఉద్దేశం ప్రాథమిక వైద్య సేవలతో పాటు పశువులు, మేకలు, గొర్రెలు, పెంపుడు జంతువులకు మైనర్ సర్జరీలు చేసేందుకు వీలుగా వాహనాలు రూపకల్పన చేయటం జరిగింది. అవసరమైన పరిస్థితుల్లో హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువులను వాహనంలోకి ఎక్కించి దగ్గరలోని ఏరియా కలిగిన మహిళలందరినీ సంఘటితం చేసి సంఘాలుగా ఏర్పాటు చేసి వారి మెరుగైన జీవనోపాధి కొరకు వివిధ రకాల వినూత్న జీవనోపాధులను ఏర్పాటు చేసుకున్న ప్రదర్శనను మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంతేకాక ఉపాధి చేపట్టలేని 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లను అందజేస్తూ ఇతర నిస్సహాయులకు వివిధ రకాల పింఛన్లను ఎన్టీఆర్ భరోసా ద్వారా ఆపన్నహస్తంగా అందిస్తూ ముందుకు కదులుతున్నది శకటం. యువతకు రకరకాల శిక్షణ ద్వారా వివిధ రకాల బహుళజాతి కంపెనీలలో ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న దృశ్యాన్ని వీక్షిస్తూ ప్రత్యక్షంగా స్వయం సహాయక సంఘ మహిళలచే సాంస్కృతిక కోలాట నృత్యం మన ముందు. కోలాటం కడప జిల్లా పురాతనమైనటువంటి కళ. దేశవ్యాప్తంగా శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా వెలుగు ప్రత్యేక పథకం ద్వారా పేద నిరుపేద కుటుంబాలలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా వారి ఆర్థిక సామాజిక అభివృద్ధి ధ్యేయంగా 4905 మహిళా స్వయం సహకార సంఘాల నుండి ప్రస్తుతం 42,265 మహిళా సంఘాలను నిర్మాణం చేయబడిన తీరును, అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా చేపట్టిన సామాజిక పింఛన్ మొత్తాలను గణనీయంగా పెంచడం ద్వారా వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్లు 3,000 నుండి 4,000కు, వికలాంగులకు 3,000 నుండి 6,000కు, దీర్ఘకాలిక వ్యాధుల పింఛన్లు 5,000 నుండి 10,000కు, అలాగే వికలత్వ పింఛన్దారులకు 5,000 నుండి 15,000కు పింఛన్ అందించే ప్రక్రియను మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకున్న జీవనోపాధులలో విందన జరుగుతుంది.
మహిళా శక్తి ఆటో పథకం కింద మహిళలు అన్నింటిలోనూ తాము ముందంజలో ఉంటామని తెలుపులకు ప్రత్యేక జీవనోపాధిగా మహిళలు ఆటోలు నడపబడుతున్న దృశ్యాలు కూడా మన ముందు ఆవిష్కృతమవుతున్నాయి డిఆర్డిఏ మెప్మా శకటం ద్వారా. అదిగో మన ముందుకు వస్తుంది కడప పురపాలక నగర పురపాలక సంస్థ, కడప మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య విభాగం, మైక్రో కంపోస్టింగ్ కేంద్రాలు, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ చెత్త నుండి సంపద ఎంసీసీ అంటే 2024 ఫిబ్రవరి 22న పుట్లపల్లిలో 2 ఎంసీసీలు ప్రారంభించబడ్డాయి. మైక్రో కంపోస్టింగ్ సెంటర్ ఇక్కడ ఇంటిలో మిగిలిపోయిన వంటగది తడి చెత్త మరియు కూరగాయల వ్యర్థాలను వానపాములు లేకుండా ప్రాసెస్ చేయవచ్చు. కుళ్ళిపోవడానికి బ్యాక్టీరియా పరిస్థితులను అభివృద్ధి చేయడానికి మరియు తుది ఉత్పత్తి మైక్రో కంపోస్ట్ విలువలను మెరుగుపరచడానికి ఈఎం ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం ద్రావణం తయారు చేయబడింది. ఈఎం ద్రావణం తయారు చేయటకు 5 కిలోల బెల్లము, 3 లీటర్ల పెరుగు మరియు 90 లీటర్ల నీటిని ఒక డ్రమ్ములో వేసి రోజుకు ఒకసారి కర్రతో కలదిప్పి 7 రోజుల వరకు కర్రతో నిరంతరం రికవరీ ఫెసిలిటీ కేంద్రం, ఎంఆర్ఎఫ్ అంటే మెడికల్ రికవరీ ఫెసిలిటీ, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్. ఇది ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరియు గుర్తింపు పొందిన రీసైక్లర్లకు ఈ పనిని కేటాయించడం జరిగింది. ధన్యవాదాలు కడప నగరపాలక సంస్థ వారు అందించినటువంటి శకటానికి. మీ ప్రగతిని అందించినందుకు, చూపించినందుకు, ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. అనంతరం మన ముందుకు అలా కదులుతూ వస్తోంది, అలా తగ్గించాలనే నినాదంతో మన ముందుకు వస్తోంది. కిల్కారి అంటే చిరునవ్వు, కిల్కారి అంటే ఐవీఆర్ ఆధారిత మొబైల్ ఆరోగ్య సేవ. మన భారత ప్రభుత్వం మాతా శిశు మరణాలను తగ్గించడానికి 4వ నెల గర్భవతి మొదలు బాలింతలు మరియు 12 బిడ్డకు 1 సంవత్సరం వచ్చే వరకు ఆచరించవలసిన ఆరోగ్య కార్యక్రమాలపై ఆర్సీహెచ్ పోర్టల్ ద్వారా నమోదు కాబడిన గర్భిణీలకు, తల్లులకు ఈ మొబైల్ ద్వారా 72 కాల్స్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి వారం ఒక ఆరోగ్య సేవా సందేశం ద్వారా 4వ నెల గర్భిణీ మొదలుకొని 1 సంవత్సరం వయసు కలిగి ఉన్న బిడ్డ తల్లులకు కిల్కారి ఇన్కమింగ్ కాల్ 0124445160 ఈ నెంబర్ ద్వారా కిల్కారి మొబైల్ సేవల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం ద్వారా ప్రతి నెల 9వ తేదీన ప్రతి ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య పరీక్షలు చేసి ప్రమాదకర గర్భవతులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం మరియు జననీ సురక్ష యోజన పథకంల ద్వారా గర్భవతులకు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. అలాగే 108 వాహనం మరియు 102 వాహనాల ద్వారా గర్భవతులకు ఉచిత రవాణా సౌకర్యం అందించడం మరియు చంద్రన్న సంచార వాహనం ద్వారా 2024 జూలై నాటికి. ధన్యవాదాలు. అనంతరం మన ముందుకు వస్తున్నటువంటి శకటం మహిళా శిశు సంక్షేమ శాఖ శకటం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం ద్వారా జిల్లా బాలల నిధులతో అమలు చేస్తుంది. బాలల ఉచిత సహాయ నంబర్ 1098 ఎవరైనా ఫోన్ చేయవచ్చు. మీరు ఎక్కడైనా బాల్య వివాహాలు బాధితులను చూసినా, బాల కార్మికులను చూసినా, లైంగిక వేధింపులకు గురి కాబోతున్నటువంటి వ్యక్తులను చూసా, లేకపోతే భిక్షాటన చూసిన వారిని చూసిన, ఎటువంటి ఆధారం లేని బాలను చూసిన, అక్రమ రవాణాకు గురి అవుతున్న వారిని చూసిన, నిర్లక్ష్యానికి గురవుతున్న వారిని చూసిన, విభిన్న ప్రతిభావంతులను, బాలల్ని, అనాథలని, పాక్షిక అనాథలను, తప్పిపోయిన బాలను, ఇంటి నుండి పారిపోయిన బాధలను, మాదక ద్రవ్య బాధితులు, సహజ విపత్తుల బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాధితులు ఈ నంబర్ అంటే 1098కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ శకటం ద్వారా ఒక బాల్య వివాహం జరిగే ప్రదేశంలో పనిచేస్తున్న ఒక బాల కార్మికుడిని, లైంగిక వేధింపులకు గురవుతున్న బాలుని మరియు బాల్య వివాహ బాధితుల్ని చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయగానే వారిని మిషన్ వాత్సల్య పథకం ద్వారా వారు రక్షింపబడతారు. అలాగే ఉమెన్ హెల్ప్ లైన్ 181 రక్షణ కొరకు గృహ హింస, పరిశేష చెక్స్, అలాగే ఈ మధ్య టీజింగ్ కు గురవుతున్న, లేకపోతే మానసిక సమస్యలు ఉన్న, ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న, మీరు తప్పక వరకట్న వేధింపులతో సతమతం అవుతున్న మీరు తప్పకుండా 181 నంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు.
ఇప్పుడు ఇల్లు మంజూరైన వారి ఇళ్లను పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంటి స్థలం లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని అందించడం జరుగుతుంది. ఇల్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు తాజాగా సర్వే చేపట్టి అర్హులైన కుటుంబాలకు పెంచిన యూనిట్ విలువలతో ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చే 100 రోజుల్లో 1.25 లక్షల ఇల్లు మరియు అభ్యాసకుడి అవసరాలు ఆకాంక్షలు విభిన్నమే. తరగతి గదుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేస్తూ విద్యార్థులను వ్యక్తిగతంగా శక్తివంతం చేయడానికి ట్యాబ్ల ద్వారా పాఠశాల కోసం పిఎల్ ల్యాబ్స్ పరిచయం చేపట్టాయి. మన జిల్లాలో 8 పాఠశాలలో 240 ట్యాబ్లు విద్యార్థులకు అందించడం జరిగింది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ భారతీయ విద్యార్థుల్లో ఆవిష్కరణలు, సృజనాత్మక అలాగే సమస్యల పరిష్కారము మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాల పెంపు కోసం భారత ప్రభుత్వ నితి ఆయోగ్ చొరవతో 36 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ని నిర్వహించడం జరిగింది. కిచెన్ గార్డెన్స్ విద్యార్థులకు సరైన పోషకాలను అందించడానికి పాఠశాలలోనే కూరగాయల సాగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు సరైన పోషకాలతో కూడినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు ప్రత్యేకంగా అందించే కార్యక్రమాన్ని విద్యాశాఖలో చూడవచ్చు. అలాగే తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అలాగే సమ్మిళిత విద్య, భవితా సెంటర్స్, అలాగే మనబడి మన భవిష్యత్తు, అలాగే పిఎంసి స్కూల్స్ తద్వారా అనేకమైనటువంటి రాష్ట్ర విద్యాశాఖ ఔన్నత్యానికి కృషి చేస్తూ జిల్లా విద్యాశాఖ వైఎస్ఆర్ కడప జిల్లా అలాగే ఇందులో పిల్లలకు అందిస్తున్నటువంటి అనేకమైనటువంటి సాంకేతిక విషయాల్ని మనం వీక్షించవచ్చు. అద్భుతమైనటువంటి ట్యాబ్లని అందిస్తున్నటువంటి విద్యని మనం వీక్షించవచ్చు. మోడల్ మీరు వీక్షించవచ్చు. అలాగే టెలిస్కోప్ ప్రదర్శనని కూడా మీరు వీక్షించవచ్చు. తద్వారా విద్యార్థుల్లో స్కై వాచ్ ని కూడా అందించే ప్రయత్నము విద్యాశాఖ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతుందని సవినయంగా తమరికి తెలియజేయడం జరుగుతూ ఉంది సార్. ధన్యవాదాలు. అద్భుతంగా విద్యాశాఖ వారి శకటం మన ముందు నుంచి కదిలిపోయింది. ఇప్పుడు మునుముందుకు వస్తుంది. ఉద్యోగాలను తగ్గించాలని అంటున్నది ఇంధన శాఖ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేసిన ఇంధన శాఖ శకటం విద్యుత్ సమస్యలు ప్రజలు సులభతరంగా పరిష్కరించుకోవడానికి వినూత్నంగా ఎక్కడికి పోకుండా వ్యయ ప్రయాసలకు గురి కాకుండా సమస్యల స్థలం నుండి వారి అరచేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు స్వీకరించడానికి ఫిర్యాదు తమ కృషిని అలా కొనసాగిస్తూ ఉంది విద్యుత్ శాఖ. గ్రామీణ ప్రాంతాల సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు మరియు ఇతర అభివృద్ధి పథకాలకు అవసరమైన మౌలిక వసతులతో ముఖ్య భాగమైన 3 ఫేజ్ 24/7 గంటల విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విద్యుత్ శాఖ అనేక లక్ష్యాలను తమకు అనుగుణంగా చేస్తోంది. వైఎస్ఆర్ డివిజన్ కడప అటవీ శాఖ వారి శకటాన్ని మనం వీక్షించవచ్చు. అద్భుతమైనటువంటి ప్రపంచంలో అరుదైన ఎర్రచందనం వృక్షాలు కడప జిల్లాకు ప్రత్యేకం. ఇది మనకు గర్వకారణం. మొత్తం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ప్రస్తుతం ఉన్నటువంటి అడవుల శాతంలో 30% పైగా 7.50 లక్షల ఎకరాలు కలిగిన రాష్ట్రంలోని అతిపెద్ద అటవీ విస్తరణ కలిగినటువంటి కడప డివిజన్ కడప అటవీ శాఖ విభాగం సహజమైనటువంటి అంతరించే జాతికి చెందిన అరుదైన సంపద అయినటువంటి ఎర్రచందనం సంపదను వన్యప్రాణులను రక్షించుట కొరకు అటవీ శాఖ కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ శకటం మన ముందుకు వస్తోంది. ఏ రకమైన అగ్ని ప్రమాదం మరియు రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడాల్సిన సందర్భం ఏర్పడిన వెంటనే మొదటిగా గుర్తుకొచ్చేది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్. ప్రజల ప్రాణాలు మరియు ఆస్తిని రక్షించే బాధ్యతను నిర్వర్తిస్తోంది. విధి నిర్వహణలో ఈ వాహనాలు ఎంతో ముఖ్య పాత్రను నిర్వహిస్తున్నాయి. మిస్డ్ బుల్లెట్ అంటే ఈ వాహనం నందు 2 మిస్డ్ బ్యాక్ ప్యాకెట్లు, ఒక్కోటి 10 లీటర్ల కెపాసిటీ ఉంది. ఒక బాక్స్ నుండి మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ వాహనం వెనుక భాగంలో కలిగి ఉంటుంది. అద్భుతమైన వాహనాలను
ఇంతవరకు ముందు ప్రదర్శించారు. డాగ్ డెమో షోని మనము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్నటువంటి డాగ్ డెమో షోని మనం వీక్షించవచ్చు. రిపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ డాగ్స్ లూసీ, రూపీ, డైనా, రబెల్ కి మొదటిగా బొకే డ్రిల్ ని నిర్వహిస్తున్నారు. ఈ డాగ్ పేరు లూసీ. షేక్ హ్యాండ్ ఇస్తోంది ప్రస్తుతం. లూసీ, డైనా ఈ మూడు కూడా తమ ఒబీడియన్స్ ని మన ముందు ప్రదర్శిస్తున్నాయి. ఈ డాగ్ హ్యాండ్లర్స్ డాగ్ ఎలా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అన్నది చెప్తారు. డాగ్స్ కూడా అలాగే ఎక్సర్సైజ్ చేస్తాయి. మనుషులకే కాదండి, జంతువులకు కూడా ఈ ఎక్సర్సైజ్ అవసరం అన్నది ఇవి మనకు చెప్తున్నాయి. కనుక మనుషులు కూడా తప్పనిసరిగా ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయాలి అన్నది ఉద్దేశం. విద్యార్థులు, పుర ప్రజలు మీకు ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీల నుంచి అద్భుతమైనటువంటి డాగ్స్ షోని మీరు వీక్షిస్తున్నారు. ప్రధాన వేదిక ముందు అద్భుతమైనటువంటి డాగ్ డెమో షోని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం మనమంతా వీక్షిస్తున్నాం. డాగ్ హ్యాండ్లర్స్ అందిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని డాగ్స్ అద్భుతంగా వారి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఫాలో అవ్వటం మనకు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. విశ్వసనీయతకు, వినయ విధేయతకు కుక్కలు పెట్టింది పేరు అంటారు. అందుకే ప్రతి ఇంట్లోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుక్కలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు మనము క్రాస్ వాక్ ని వీక్షిస్తున్నాం. లూసీ అండ్ రూబీ నిర్వహిస్తుంది. డాగ్ హ్యాండ్లర్ ఎలా వెళ్తుంటే అలా డాగ్ కూడా క్రాస్ వాక్ నిర్వహిస్తుంది. తర్వాత సెంట్ ఐడెంటిఫికేషన్ అంటే పరిమళాన్ని గుర్తుపట్టడం అన్నమాట. ఈ డాగ్ పేరు డయానా, 2 సంవత్సరాలు వయస్సు. డాగ్ హ్యాండ్లర్ నేమ్ వచ్చి యు మాపుసేన్. మీరు గమనించవచ్చు, ఇప్పుడు ప్రదర్శించేటువంటి విన్యాసము ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు ఒక వస్తువు ఎక్కడైనా దొరికితే, ఒక ఆనవాళ్ళు దొరికితే దాని స్మెల్ చూసి ఆ వస్తువు ఎక్కడుందో తెలియచెప్పేటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాన్ని శిక్షణ పొందినటువంటి ఈ శునకం ప్రదర్శించబోతుంది. దీని పేరు డైనా. దాని స్మెల్ని ఇప్పుడు పసిగట్టి ఒక వ్యక్తి యొక్క వస్తువును ఒక చోట ఉంచి ఆ వస్తువును డాగ్కు వాసన చూపించిన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే డాగ్ వెళ్ళి అతన్ని ఐడెంటిఫై చేస్తుంది. మిగతా విన్యాసాలు ఏమో కానీ ఈ విన్యాసాన్ని మాత్రం మన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్నో సినిమాల్లోనూ సీరియల్స్ను కూడా ఈ విషయం గమనిస్తూ ఉంటారు. మీరు గమనించవచ్చు, ఆ సాక్స్ స్మెల్ చూసి ఆ సాక్స్ ఎవరిదో కనిపెట్టబోయేటువంటి ప్రదర్శన మనము వీక్షిస్తున్నాం. క్రైమ్ డాగ్ అని కూడా దీన్ని అంటారు. క్రైమ్స్ లో క్లూస్ కొరకు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా ఈనాడు మన ముందు ప్రదర్శిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. తన నైపుణ్యంతో ఆ సాక్స్ ఎవరిదో వాసన ద్వారా కనిపెట్టినటువంటి డాగ్ డయానాకి ఈ సందర్భంగా
కృతజ్ఞతలు మనందరి తరపున. ఇప్పుడు మిస్ప్లేస్ అయ్యారు చూడండి, ఆల్రెడీ డాగ్ అలా లేని తర్వాత మిస్ప్లేస్ అయ్యాడు, వేరే చోటికి చేరుకున్నాడు. అందరూ ఒకే రకంగా ఉన్నప్పటికీ వావ్, తమ స్థలాన్ని మార్చినప్పటికీ అద్భుతంగా శునకం గుర్తించింది. ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి డాగ్ డెమో షోని అందిస్తున్న పోలీసు బృందానికి ఈ సందర్భంగా వారి హ్యాండ్లర్స్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాతగా అటాకింగ్. ఇది ఒక అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఒక యాక్ట్ మీ ముందు ప్రదర్శించబోతున్నారు. ఒక వ్యక్తి దొంగతనం చేసి వెళ్తూ ఉంటే ఈ డాగ్ హ్యాండ్లర్ ఆ వ్యక్తిని గమనించి అటాక్ అని చెప్పడంతోనే డాగ్ వెళ్ళి ఆ వ్యక్తి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఈ విన్యాసం ఇప్పుడు మన ముందు చూస్తున్నారు కదండి. అటాక్ అంటేనే ఆ వ్యక్తిని ఎలా అటాక్ చేసి పట్టుకుందో, ఎంత చేసినా కానీ వదలలేదు. ఈ డాగ్ పేరు రెబెల్. ఈ డాగ్ వయస్సు 8 సంవత్సరాలు. ఈ డాగ్ ట్రైనర్ అద్భుతమైనటువంటి ప్రదర్శన అందించినటువంటి మరొకసారి మరో విన్యాసాన్ని మనం వీక్షించబోతున్నాం. హార్డిల్ జంప్. డాగ్ నేమ్ ఇస్ డైనా ఆఫ్ ఏజ్ 2 years. డాగ్ హ్యాండ్లర్ మాబుసేన్ ARPC 547. డాగ్ బ్రీడ్ ఈస్ బెల్జియం మాలినోస్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా డాగ్ అప్పచెప్పిన పనిలో ఎక్కడైనా అవరోధాలు ఉన్నప్పటికీ, ఆటంకులు అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని ఎగిరి వెళ్ళి తన పని చేస్తుంది. డాగ్ హ్యాండ్లర్ డంబెల్ ని విసిరేసి డాగ్కు డంబెల్ ని తీసుకురమ్మని చెప్పగానే డాగ్ ఏం చేస్తుందంటే హార్డిల్స్ ని కూడా దూకుతూ డంబెల్ ని తీసుకుని హ్యాండ్లర్ దగ్గరికి వస్తుంది. అద్భుతమైనటువంటి ఈ ప్రదర్శనని మనం వీక్షించాం. మరొకసారి గట్టిగా చప్పట్లతోటి ట్రైనర్స్ ని అలాగే శునకాల్ని కూడా అభినందించేటువంటి బాధ్యతను తీసుకుందాం. ధన్యవాదాలు. అనంతరం ఫైర్ జంప్, ద మోర్ డేంజరస్ ఫైర్ జంప్. ఈ డాగ్ పేరు రూబీ, వయస్సు 2 సంవత్సరాలు. ఇది డాగ్ హ్యాండ్లర్ డంబెల్ ని విసిరేసి డాగ్ డంబెల్ తీసుకురమ్మని చెప్పగానే ఆ హార్డిల్స్ దూకుతూ డంబెల్ తీసుకుని చూడడానికి చాలా చిన్నగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలని అగ్గితో కూడా చేయగలుగుతుంది. సాధారణంగా అగ్గితో మనం భయపడతాం, కానీ ఆ డాగ్ కి అవసరమైన మేరప్పుడు అగ్గిలో కూడా ప్రయాణం చేసి అద్భుతంగా తన పనిని నైపుణ్యంగా నిర్వహించగలదు అని మన ముందు ప్రత్యక్షంగా వీక్షించబడింది. విశ్వసనీయ సీన్ ని మనము ఈ గ్రౌండ్ లో వీక్షించబోతున్నాం. బస్ ఇంటర్వాక్షన్. ఈ యాక్ట్ పేరు